హలో, మన గ్రాండ్ మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది చాలా చాలా మంచి రెసిపీ అండి. ఈజీగా తొందరగా అయిపోయి బ్రేక్ఫాస్ట్ అండి. మరమరాలతో ఇడ్లీ అండి. మీరు మరమరాలు ఏదైనా చేసుకుందాం అని కొనుక్కుంటారు. ఒక్కోసారి ఏదో స్నాక్స్ ఐటమ్ చేసుకుని అలా ఉండిపోతాయి కదా. అప్పుడు అలా ఉన్నప్పుడు ఇది ఈజీగా అయిపోయి టిఫిన్ అండి. బ్రేక్ఫాస్ట్కి అప్పటికప్పుడు చేసుకునే టిఫిను. ముందుగా ఇడ్లీ రవ్వ 1 కప్పు తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 5-6 కప్పులు మరమరాలు తీసుకోవాలి. 5-6 కప్పులు అంటే నేను 5 కప్పులు తీసుకున్నాను. కాకపోతే ఒకటి తీసుకుని ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకున్నా కూడా ఏం పర్వాలేదండి. దీని ఇబ్బంది ఏమి ఉండదు. ముందుగా రవ్వని 2-3 సార్లు కడిగేసి నానబెట్టుకోవాలి. నీళ్ళు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే మరమరాలు కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగి, మట్టి అది లేకుండా శుభ్రంగా కడిగేసుకుని దాన్ని కూడా మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. పలుకులు ఉంటే బాగుండదు. మీరు ఒకసారి చూసుకుని 1-2 సార్లు చూసుకుని శుభ్రంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని దాన్ని రెడీ చేసుకోవాలి. ఈ రెడీ అయిన పిండిని ఇడ్లీ పిండి బ్యాటర్లో ఉండాలన్నమాట. మనం మినపప్పు వదిలిపినప్పుడు అలా బ్యాటర్లో మెత్తగా బాగుంటాయండి. దీనికి ఎలాంటి సోడా ఏమీ అక్కర్లేదు. ముందుగా ఇది అయిపోయిన తర్వాత బౌల్లో తీసుకోవాలి. తీసుకుని మనం నానబెట్టి రవ్వని శుభ్రంగా నీళ్ళు లేకుండా శుభ్రంగా గట్టిగా పిండేసి దీంట్లో కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే పెరుగు వేసుకోవాలి. ఇంకా సోడాది వేయకూడదండి. ఎందుకంటే పెరుగు వేస్తే టేస్ట్ బాగుంటుంది. వేయిపోయిన పర్వాలేదు, వేస్తే బాగుంటుందని 1 అర స్పూన్ వేసానండి. మీరు అది పక్కన పెట్టేసుకుని ఈలోపు దీనికి చట్నీ చేశానండి. ఈ చట్నీ ఏంటంటే 1 కప్పు, అదే కప్పుతోటి పల్లీలు తీసుకున్నాను. అవి బాగా వేయించేసి పక్కన పెట్టినాను. దానికి అలాగే 3 టమాటాలు తీసుకుని 3 పచ్చిమిరకాయలు తీసి అలాంటివి కారం ఉంటాయని 3 తీసుకుని మాకు సరిపోయాయి. కావాలంటే కారం ఎక్కువ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. దానికి సరిపడా మిరపకాయలు తీసుకుని అలాగే కొద్దిగా కొత్తిమీర, 1 గుప్పెడు కొత్తిమీర తీసుకున్నాను. కొద్దిగా చింతపండు అండి, ఇంగు మీరు కుంకుడుకాయ గింజంత సరిపోతుంది. ఎందుకంటే టమాటా పులుపు ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదు. అందుకని చెప్పి 1 కుంకుడుకాయ అంత చింతపండు తీసుకుని మనం ఈ ముక్కలు పల్లీలు వేయించిన తర్వాత ఈ ముక్కలు కొద్దిగా నూనె వేసుకుని ఈ టమాటా ముక్కలు మిరపకాయ బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఈ చింతపండుని దాంట్లోనే మధ్యలో పెట్టి ఉంచేసేయాలి. కాసేపటికి వేడి మీద అది చల్లారిపోతుంది. ఈ చల్లారిన తర్వాత ముందు పల్లీల్ని పౌడర్గా పట్టుకుని ఆ పైన ఇది టమాటా, పచ్చిమిరకాయ, చింతపండు వేసి దానికి టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అది మీకు చట్నీ చూసారుగా, దాంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకుని పట్టుకోవచ్చు అండి. లేదు కొద్దిగా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అయినా కొత్తిమీర వేసుకోవచ్చు. నేను ముందే వేసేసాను. ఇలా వేసి అన్నీ వేసేసి మిక్సీ పట్టుకుని దీన్ని ఒక బౌల్లో వేసి దీనికి ఇంకెలాంటి తాలింపు అవసరం లేదండి. టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాకి, బజ్జీలకి అన్నిటికీ బాగుంటుంది చట్నీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఇప్పుడు ఈ చేసిన మరమరా ఇడ్లీ కూడా చాలా బాగుందని మా వాళ్ళందరూ చాలా చాలా నచ్చిందని చెప్పారు. దీన్ని ఇలా రెడీ చేసుకుని తర్వాత మనం ఈలోపు ఇడ్లీ పిండిని మనం రెడీ చేసుకున్న పిండిని ఇడ్లీ స్టాండ్లో వాటికి కొద్దిగా రేకులకి నూనె రాసి, 1 బొట్టు అండి, ఎక్కువ కూడా రాయకూడదు, 1 బొట్టు నూనె రాసేసి మనం ఇడ్లీ వేసుకోవాలి. ఇడ్లీ మరీ నిండా వేయకుండా పిండి కొద్దిగా వెళ్తూ వేస్తాయి. ఎందుకంటే పొంగినప్పుడు కొద్దిగా పైకి వస్తాయి. అంటే మొదటిగా వేసుకోవాలి, కొద్దిగా ఇబ్బంది పడతారు అందుకని. అలాగే మీడియం మంటలో పెట్టి 5 నిమిషాలు అది ఆన్ చేయాలి. విజిల్ పెట్టకూడదు, కుక్కర్లో పెట్టుకుని. లేదు ఇడ్లీ స్టాండ్ పెట్టుకుంటే ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు. కుక్కర్లో పెట్టుకుంటే విజిల్ పెట్టద్దండి. ఇవి రెడీ అయిపోయిన తర్వాత ఇడ్లీ తీసుకుని ప్లేట్లు తీసుకుని ఈ చట్నీ సర్వ్ చేసుకుని ఇస్తే చాలా చాలా బాగుంటాయండి. స్మూత్గా, చాలా చాలా స్పాంజీగా, చాలా చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతాయి. నేను పెట్టిన మెజర్మెంట్కి 12 ఇడ్లీ అయ్యండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. వ్యూస్ చూస్తున్నారు కానీ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేయడం వల్ల మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంది. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి రెసిపీలు మంచివి పెట్టడానికి వీలవుతుంది. మీరు చూసి లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.